Please join your hands for Nani Garu. Hi. Hemchandra, actually, na second film to introduce a music director. So good to see you, Hemchandra, after a long time. Bro. And చాలా మంది పిల్లలు కూడా కనపడుతున్నారు, థియేటర్కి అని చెప్పి తీసుకొచ్చారా. స్మిత, ఐ థింక్ మీ అందరికీ తెలిసింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఐ థింక్ అందరూ చాలా క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కాబట్టి కొత్తగా చెప్పేదేం లేదు స్మిత గురించి. అండ్ అంటే మొన్నే రీసెంట్గా నాకు ఓజీ అని ఏదో ఒక ఆల్బమ్ చేసి, అది బాగా క్లబ్బుల్లో పబ్బుల్లో ప్లే చేసే పాటల్లో ఉన్నాయి అవి. బాస్కో సీజర్ కొరియోగ్రఫీతో ఒక ఆల్బమ్ చూపించింది. కట్ చేస్తే ఇక్కడ తత్వమసి, ఐ థింక్ ఒక లేడీ అపరిచితుడు బేసిక్లీ. మాకు ఆ బీ10కి వెళ్ళి తలుపు కొడితే రాము ఓపెన్ చేస్తాడా, రెమో ఓపెన్ చేస్తాడా, అపరిచితుడు ఓపెన్ చేస్తాడా, ఇలా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. రోజుకి ఒకలా కనపడుతుంది మాకు, రోజుకి ఒక గెటప్ వేసుకుని ఉంటుంది. అండ్ ఎన్ని రకాల ఇనిషియేటివ్స్ తీసుకుంటుందంటే, ఎన్ని ఛాలెంజెస్ తీసుకుంటుంది, ఎన్ని ఈవెంట్స్ చేస్తుందంటే, ఆ ఈవెంట్స్కి వచ్చి మేము అలసిపోతున్నాం, కానీ చేసి చేసి తను అలసిపోవట్లేదు. ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నిజంగా నువ్వు వేరే సెపరేట్ పీస్ నువ్వు. ఇక మాకు తప్పదు, మేము తప్పించుకోలేము, మేమంతా వేర్ ఆల్ ఫ్యామిలీ. నాకు బై బ్లడ్ ఒక అక్క బావ ఉన్నారు, కానీ దేవుడు ఇచ్చిన అక్క బావ స్మిత అండ్ బావ. సో మాకు ఐ థింక్ తన ప్రతి స్టెప్లో చేసే అన్నీ ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. డైరెక్ట్గా నేను సినిమాలు అయినో నాకు పూర్తిగా తను చేసే చాలా విషయాల డెప్త్ నాకు పూర్తిగా అర్థం కాకపోయినా సరే, ఐ రియలీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ అండ్ ద ఎనర్జీ షీ పుట్స్ ఇన్. ఐ థింక్ ఇట్స్ అమేజింగ్. అండ్ ఈ తత్వమసి విషయంలో కూడా నాకు ఫస్ట్ ఒక సాంగ్ వినిపించింది ఫస్ట్ టైం. అండ్ నేను ఇమీడియట్గా విన్న వెంటనే చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇలాంటివి ఇంకా 100 ఉంటాయి అని చెప్పింది. 100 ఉంటాయా? అయితే మరి 100 వీడియో చేస్తే అయితే అన్నాను. సలహా ఏముంది, ఈజీగా ఇచ్చేస్తాం. ఇచ్చేసాను. కానీ ఆ ఇచ్చిన నెల రోజులకే నాకు ఫోన్ చేసి, ఇందులో ఒక పాటలో నువ్వు చేస్తావా అని అడిగింది. నీకేమైనా పిచ్చి పట్టిందా, పాటలకి నాకు అసలు సంబంధం లేదు అని. పాడతావా అని అడిగింది. లేదు, నో ఛాన్స్ అన్నాను. అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకో నెలకి ఇలా లాంచ్ చేస్తున్నావు, నువ్వు ఈవెంట్కి రావాలంది. ఎలా చేస్తుందో ఎలా లాగేస్తుందో నాకు తెలియదు. సంహవ్ ఐ థింక్ నీకు ఏదో ఒక చిన్న ఒక చెయ్యి ఉంది, ఒక బ్లెస్సింగ్ ఉంది, లేకపోతే ఇలాంటివన్నీ పాసిబుల్ కాదు. అండ్ ఐ రియలీ హోప్ తత్వమసి నువ్వు ఏదైతే లాంచ్ చేసావో ఇది పెద్ద సక్సెస్ అయ్యి అందరినీ రీచ్ అవ్వాలి. ఏదైతే పర్పస్తో చేసావో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఈవెంట్లో, ప్రతి ఫంక్షన్లో నిన్ను, ఆంటీని, మీ అమ్మమ్మని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఐ థింక్ నీ వెనక ఉన్న ఇంకొక పవర్, బావా నీడ్స్ దట్ అప్లాజ్ ఆల్సో కాన్స్టెంట్గా. ఐ థింక్ ఒక కామింగ్ ఎనర్జీ బిహైండ్ యూ, అది నువ్వు కూడా ఒప్పుకుంటావు. కానీ ఇంకొంచెం చెప్పి ప్రమోట్ చేయ భావన కూడా ప్రతి ఈవెంట్లో. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. అండ్ గ్రేట్ టైం. ఇప్పుడు నేను చూడని కూడా కొన్ని వీడియోస్ చూశాను, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఐ థింక్ ఇంకా మిగతా కూడా షూట్ చేయబోతున్నాం. వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ. యా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ స్మిత గారికి ఐడియా ఆవిడ వరకు రీచ్ అవటం ఆర్ ఐడియా ఆవిడకి రావటమే లేట్, అది జరుగుతుంది. అది ఎలానో నాకు తెలుసు. మేము వినబోతున్నాం అన్నమాట నాన్నగారు పాడేది ఫర్ షూర్. కాదు, అలాంటి ప్రోగ్రాంలను పెడితే ఇలాంటి లాంచ్లు కూడా రావడం కాదు కాదు పాడమని ఎందుకన్నానంటే, చాలా ఇష్టం పాటలు. సరదాగా అంటే నువ్వు పాడితే అందరూ పాడుకోవచ్చు అని కూడా అనిపిస్తుంది కదా అన్న. తింటాం ఇష్టం, అలానే వంట వండడం అనకూడదు. రెండు వేరే వేరే విషయాలు. సో మరి ఇప్పుడు ఈ టూర్ గురించి మాట్లాడుతున్నాం. బట్ బిఫోర్ దాట్, మరి మీ ద్వారా విత్ దిస్ రిమోట్ దక్షిణ్ స్టోరీస్ ఒక చిన్న ఏవి. ఓకే, దక్షిణ్ స్టోరీస్ ఏవి లాంచ్ ప్లీజ్. When two powerhouses come